బెంగళూరుకి పోటీ వస్తుందని చెప్పిన ఒక మంచి ఆలోచనతో తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందవచ్చు అనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దాంట్లో తప్పే ఉంది. దాంట్లో ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి చెందితే వైజాగ్లో అన్ని రకాల కంపెనీలు వస్తే అది రాష్ట్రానికే పేరు కదా, మన రాష్ట్రానికి పేరు కదా. అక్కడ ఆల్రెడీ అన్ని రకాల వనరులు ఉన్నాయి. పోర్టు ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా అన్ని రకాల అక్కడ స్టీల్ ప్లాంట్ అని చెప్పని ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఐటీ కంపెనీలు, అదేవిధంగా అక్కడి నుంచి ఫ్లైట్స్ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ ఉంటాయి కనుక అది అభివృద్ధి చెందుద్దని చెప్పని మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం కూడా దాన్ని తప్పు ఎందుకలా మనం రైట్. రాష్ట్రంలో 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయటం నాకు మాత్రమే తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉట్టి బటన్లో నొక్కుడు తప్పించి మరేం చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంక్షేమం అందించగలను, దానికి అవసరమయ్యేటువంటి డబ్బులు సంపద సృష్టించడం నాకు చేతచ్చు అని చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన సంపద, ఇంకోటి అభివృద్ధి అనేది నా వల్లనే సాధ్యం. ఒకటి రాతి యుగం ప్రస్తుతం నడుపుతున్నారు మీరు, స్వర్ణయుగం వైపుకి తీసుకెళ్తానని. అభివృద్ధి అన్నటువంటి ఎజెండాతో మాత్రమే వెళ్తానంటున్నారు. అప్పుడు సంక్షేమం మీకంటే ఎక్కువ ఇచ్చి అభివృద్ధి అన్నటువంటి పాయింట్ తీసుకెళ్ళినప్పుడు మీరు అభివృద్ధిని వదిలేసి రాతియుగం వైపుకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కొత్తగా రావట్లేదు. ఆయనేమి మా ముఖ్యమంత్రి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు తప్ప అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక ఎంపీగా చేసినాడు అంతే. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు?